everyone, welcome back to my YouTube channel. So ee roju video lo like most asked question anamata ఏంటంటే సోడసోపచార పూజ ఎలా చేయాలి అని చెప్పేసి చాలా మంది అడిగారు. నేను ఈ వీడియో చాలా డేస్ నుంచి చేద్దాం అనుకున్నా బట్ అస్సలు కుదరట్లేదు. సో యూ హ్యావ్ టు వాచ్ దిస్ వీడియో అనమాట. అండ్ ఆల్సో ఈ వీడియోలో నేను ఎలా కవర్ చేస్తానంటే లైక్ కొంతమంది డిస్ట్రాక్ట్ అవుతాను పూజ చేసేటప్పుడు అంటారు కదా. సో డిస్ట్రాక్ట్ అవ్వకుండా పూజ మీదే ఎలా ఫోకస్ ఉండాలో కూడా ఈ వీడియో కవర్ అయిపోద్ది అనమాట. మీరు ఇప్పుడు నేను చెప్పే ప్రొసీజర్ సేమ్ అట్లా ఊహించుకుంటూ మీరు పూజ చేస్తే 100% మీకు అసలు నెగిటివ్ థాట్స్ అనేవి డిస్ట్రాక్ట్ అవ్వడం కానీ అదేం జరగదనమాట. అండ్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ అనమాట. యాక్చువల్లీ మనం అలా ఫీల్ అవ్వకుంటూ చేస్తే మనం చేసే పూజకి ఇంకా వాల్యూ పెరుగుతుంది అనమాట. సో కోరికలు కూడా ఈజీగా నెరవేరటం, మనం కూడా హ్యూమన్గా మంచిగా డెవలప్ అవడం జరుగుతుంది. సో అసలు ప్రొసీజర్ ఏంటి, అసలు సోడసోపచార పూజ అంటే ఏంటి, అసలు అది ఎలా చేస్తారు, డైలీ చేయొచ్చా అన్ని చూద్దాం. సో ఇప్పుడు సోడసోపచార పూజ అంటే ఏంటి, ఆ పేరులోనే ఉంది కదా సోడసోప అని అంటే కదా 16 కదా దాని అర్థం. అంటే 16 విధాలుగా అంటే 16 వేస్ లో మనం గాడ్ ని ఆవాహన చేస్తాము. సోడసోపచారం అంటే 16 స్టెప్స్ లో మనం ఆ పూజ చేయడం అనమాట. పూజ అంటే మీకు తెలుసు కదా, దీపం పెట్టడం, ధూపం పెట్టడం, ప్రసాదం పెట్టడం, అంతవరకు చేస్తాం రెగ్యులర్ పూజ అంటే. ఇప్పుడు లెట్స్ మీరు ఇంట్లో పొద్దున్నే లేచారు, దేవుడు అంట పొద్దున్నే 4 గంటలకి ఇంటికి తిరుగుతూ ఉంటారు. మనం నిద్ర లేకుండా బ్రహ్మముహూర్తంలో పడుకొని ఉంటే ఆయన వచ్చేసి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు మీరు అనుకోండి 4 o'clockకి దేవుడు వచ్చారు అక్కడికి. సడన్ గా మీరు ధ్యానంలో ఉన్నారు, ధ్యానంలో ఉండగానే కళ్ళు తెరవంగానే దేవుడు ఇప్పుడు అమ్మవారే వచ్చారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా మమ్మీ ఉంది, నేను ఏదో ట్రిప్కి వెళ్ళొచ్చాను ఒక 1 week. ట్రిప్కి వెళ్ళేసరికి ఇంటికి వచ్చేసరికి మా మమ్మీ ఎలా చూస్తుందంటే అసలు ఆ కళ్ళల్లోనే ప్రేమ తెలిసిపోద్ది అనమాట. అలాగే అమ్మవారు ఎన్నో రోజుల నుంచి పూజ చేస్తుంటే ఒకేసారి అమ్మవారు అక్కడ గడప ముందు రాగానే అసలు మనకి చేతులు కాళ్ళు ఆడతాయి, అసలు ఆడవు. ఇమీడియట్ గా ఏం చేస్తాం, మనకి ఏం చేయాలో తెలియదు. ఇమీడియట్ గా వెళ్ళి అమ్మ రండి, లోపలికి రండి అని చెప్పేసి అంటాము. అవునా కాదా, ఆహ్వానిస్తాం. అట్లా దాన్ని ఏమంటారంటే ఆవాహనం. ఆహ్వానించిన తర్వాత ఏం చేస్తాం, కూర్చోపెడతాము. దాన్ని ఆసనం అంటే అమ్మవారు వచ్చి అబ్బా ఎంత అందంగా ఉంటారు అమ్మవారు, మంచిగా అలంకరించుకొని ఎంతో సుందరంగా ఉంటారు, ఎంతో నాజుగ్గా ఉంటారు. ఉన్నామని ఎక్కడ పీటల మీద పట్టి కూర్చోబెట్టలేం కదా, ఒక మంచిగా పద్మం లాంటి ఆసనం వేసి కూర్చోబెట్టాలి ఆమెని. అంటే మంచిగా పట్టు పరుపు లాంటిది వేసి మనకున్న స్తోమతలోనే పట్టు పరుపు లాంటిది వేసి అట్లా వేసి కూర్చోబెడతాం ఆమెని. ఎందుకంటే అంత కోమలమైన శరీరం ఎక్కడ అంత ఇబ్బంది పడకూడదు కదా. సో అందుకే మనం అలాంటి ఆసనం వేసి కూర్చోబెడతాం అనమాట. అమ్మలు అలా కూర్చోబెట్టేసరికి ఏమవుతుంది, అమ్మ అలా కూర్చుంటుంది. అలా కాళ్ళు ముందుకు ఒక ప్లేట్లో కాళ్ళకు ముందు చాపమని చెప్పి మనమే ఆ కాళ్ళు అట్లా టచ్ చేస్తూ ఉంటే అమ్మవారి కాళ్ళు ఎంతో సుందరంగా, ఎంతో నాజుగ్గా, ఎంతో మంచి సుగంధం వచ్చుకుంటూ ఎంతో మంచిగా ఉంటుంది అనమాట. మనం టచ్ చేసినప్పుడు అమ్మవారి కాళ్ళు అలా ఫీల్, అమ్మవారు బ్లెస్ చేస్తుంది, ఆమె పాదాలు అలా పట్టుకోవాలి అనిపించేలా ఉంటుంది. దాన్ని పాద్యం అంటారు. పాద్యం అంటే కాళ్ళు కడగటం. తర్వాత కాళ్ళు కడిగేసి అలా తుడిచేస్తారు అమ్మవారిని. మళ్ళీ కాళ్ళు పెట్టేసి ఇప్పుడు అమ్మవారి చేతుల్ని కాళ్ళలోనే అంటే చేతులు ఇంకెంత సుందరంగా ఆమె చేతులతో లోకాన్నే దీవించి ఆమె చేతులు మీ చేతుల్లో ఉన్నాయి అంటే ఆలోచించుకోండి ఎంత పవిత్రమైన చేతులు అవి. అలాంటి చేతులు మీరు వాటర్ పోస్తూ కడుగుతారు, దాన్ని ఆర్ద్యం అంటారు. సో ఇలాగా ఒక స్టెప్ మనం ధ్యానంలో ఉన్నప్పుడు ఏమయ్యారు, మనం ధ్యానంలో ఉన్నప్పుడు అమ్మవారు వచ్చారు, రాగానే ఆవాహనం చేసాం. ఆవాహనం చేసి మూడో స్టెప్ కూర్చోబెట్టిన కాళ్ళు కడిగాము, కడిగిన తర్వాత చేతులు కడిగాము. ఏం చేస్తాం, అమ్మవారిని నీట్ చేస్తాము. మనం చేయాల్సిన చిన్న సేవలు, ఫస్ట్ సేవలు చేస్తాము. తర్వాత అమ్మ మంచిలు తాగుతారా, ఎవరైనా అతిథి ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తారు, లేకపోతే మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, అమ్మ మంచిలు తాగుతారా, ఎక్కడి నుంచో ట్రావెల్ చేసి వచ్చారు కదా, కొంచెం వాటర్ తాగండి అని చెప్పేసి ఆచమనం చేస్తాము. ఆచమనం అంటే కొంచెం వాటర్ మంచిగా అమ్మలా మీరు వాటర్ ఇచ్చారు అమ్మకి, ఇచ్చిన తర్వాత అమ్మలా తాగి ఆహా అని చెప్పేసి మంచిగా అలా తీరుతూ కూర్చుంటారు అనమాట. స్నానం, అమ్మ ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయింది కదా, ట్రావెల్ చేసి వచ్చారు కదా, సో వాటర్ తాగిన తర్వాత మనం స్నానం చేయించాలి మీ స్తోమత ప్రకారం. నా దగ్గర నీళ్ళే ఉన్నప్పుడు నీళ్ళతో చేయించండి, లేదు మా ఇంట్లో పంచామృతాలు ఉన్నాయి అన్నప్పుడు పంచామృత స్నానం కూడా చేయించవచ్చు. అట్లా పంచామృత స్నానం చేయించిన తర్వాత అమ్మకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే విష్ణుమూర్తి లక్ష్మీదేవి వచ్చారు, లేకపోతే శివపార్వతులే వచ్చారు. వచ్చిన తర్వాత విష్ణుమూర్తిని ఏమంటారు, అంత సుందరమైన కళ్ళు, అంత సుందరమైన శరీరం. ఆయన విష్ణు సహస్రనామాలు చూసినప్పుడు ఆయన వర్ణించేటప్పుడు కూడా ఉంటుంది అనమాట. అందులో ఆయన చర్మం ఎలా ఉంటుంది, ఆయన అందం ఎలా ఉంటుంది అని ఉంటుంది. సో అలాగా ఆయన స్నానం చేయించారు. ఇప్పుడు చిన్న పిల్లలకి మనం వేడి నీళ్ళతో మంచిగా కొంచెం గోరువెచ్చని నీళ్ళతో కనుక స్నానం చేపిస్తే ఎలా ఉంటారు, అమ్మా అన్నట్టు ఉంటారు కదా, చిన్న శరీరాలు కదా. అలా చిన్న పిల్లోడి శరీరం ఎలా ఉంటుందో మన స్వామి వారి శరీరం కూడా అలాగే. నా బిడ్డకి లేకపోతే నా తల్లిదండ్రులకి నేను స్నానం చేపిస్తున్నానే అనుకొని మీరు స్నానం చేపించండి.
స్నానం చేపించిన తర్వాత మంచి క్లాత్తో తుడుస్తారు కదా, దాన్ని క్లాత్తో తుడిచేసిన తర్వాత వస్త్రం, అమ్మ ఇట్లేంటి పట్టు వస్త్రాలు అమ్మవారికి లేకపోతే స్వామివారికి ఇవ్వండి. దాన్ని మనం వస్త్రం పెట్టడం అంటారు. వస్త్రం పెట్టిన తర్వాత ఏంటి, యజ్ఞోపవీతం. మనం అంటే యజ్ఞోపవీతం అంటే ఇప్పట్లో అంటే అబ్బాయిలు ఒక్కళ్ళు యజ్ఞోపవీతం వేసుకుంటున్నారు, కానీ అప్పట్లో ఆడవాళ్ళు కూడా యజ్ఞోపవీతం వేసుకునే వాళ్ళు అనమాట. సో యజ్ఞోపవీతం చేస్తాం. అమ్మవారికి మీరు ఇప్పుడు అమ్మవారికి కానీ స్వామివారికి కానీ మీరు యజ్ఞోపవీతం అనేది చేసేసారు. చేసేసిన తర్వాత ఇప్పుడు అమ్మవారు నీట్గా బట్టలు వేసుకున్నారు. మీరే అనుకుంటండి, అమ్మవారికి అలా మీరే బట్టలు కడుతున్నారు, మీరే స్వామివారికి అలా వస్త్రాలు వేస్తున్నారు అని మీరే ఊహించుకోండి. అది ఇట్లా వేస్తున్నారు కదా, వేస్తున్నప్పుడు మీరే ఊహించుకోండి దాన్ని అలా చేస్తున్నాను, అమ్మవారు నిజంగానే మా ఇంటికి వచ్చారు అని చెప్పేసి ఊహించుకోండి. తర్వాత గంధం, ఆహా ఆమె అంత అందంగా అలంకరించుకున్నారు కదా, ఆభరణాలు, వస్త్రం అంటే ఆభరణాలు అన్నీ వస్తాయి అనమాట. మంచి జడేయటం అంతా రెడీ చేయడం అనేది ఆ వస్త్రంలోనే వస్తుంది, అలా ఊహించుకోవచ్చు మీరు. దాని తర్వాత వస్త్రం పెట్టేసిన తర్వాత గంధం పెట్టాలి అమ్మవారికి. గంధం పెట్టడం అమ్మవారికి స్వామివారికి అయితే ఇక్కడ గంధం పెట్టాలన్నమాట. గంధం పెట్టిన తర్వాత పుష్పం. ఇప్పుడు స్వామివారు అలా కూర్చున్నారనమాట. స్వామివారు అలా కూర్చున్నప్పుడు ఏంటి, ఇప్పుడు స్వామి అని చెప్పేసి నీట్గా స్వామివారికి మంచిగా, ఇప్పుడు కృష్ణుడు ఎలా వేసుకుంటారండి మెల్లో పూలదండ, అలా పూలదండ ఏంటి స్వామివారికి. అమ్మవారికి జడ నిండా పూలు పెట్టండి, అందంగా పూలు పెట్టండి, చాలా అలా అలంకరించండి. మీకు సొంత కూతురు వరలక్ష్మి వ్రతం రోజు మీ సొంత కూతురు నుండి ఎలా అలంకరిస్తారు, అమ్మవారిని అనుకుని అలంకరిస్తారు కదా, అలాగే రోజు అమ్మవారు మీ ఇంటికి వస్తున్నప్పుడు అలంకరించలేరు చెప్పండి. సో అలా అలంకరించాలి, అంత బాగా ప్రేమతో అలంకరించండి. ఒక్కొక్క పువ్వు ఆ ప్రేమ అట్లా ఒలకపోతున్నట్టు మీరు అలంకరించండి డైలీ. సో అలా చేసిన తర్వాత ఇప్పుడు అంగ పూజ అని ఉంటుంది అనమాట. అంగ పూజ అంటే ఏంటంటే కళ్ళు కానీ, ఆయన చెవులు కానీ, ఆయన చేతులు కానీ, ఆయన కాళ్ళు కానీ ప్రతి ఒక్కటి కూడా అంటే అన్ని ఆయన కంట్రోల్లో ఉంటాయి. ప్లస్ లోక కళ్యాణానికి ఉపయోగపడేలాగా చేస్తారు ఆయన పనులు. అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మవారు ఒక రాక్షసుని వధించారు అంటే ఆమె చేతులు, ఆమె మనోబలం, తర్వాత ఇట్లా అన్నీ కూడా సహకరించాయి. సో మనం అందుకు అంగపూజ చేయాలన్నమాట. కళ్ళుని, ముక్కుని, చెవుల్ని, పెదవుల్ని అన్నిటిని పొగుడుతూ అంగపూజ చేస్తాం. చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలో తెలుసా, ఇప్పుడు స్వామివారిని పిలిచాము, కూర్చోపెట్టాము, తర్వాత వాటర్ ఇచ్చాము, అన్ని సేవలు చేసాము. సో ఇక్కడ ఇది మెయిన్ పార్ట్ అనమాట. ఏంటంటే మీ కోరిక ఇక్కడ చెప్పాలి. ఎప్పుడైనా సరే మా మమ్మీ దగ్గర ఎప్పుడైనా కొంచెం మనీ కావాలన్నా, లేకపోతే మనీ కావాలి కానీ నేను గిఫ్ట్ కావాలన్నా ఏం చేస్తానంటే, నువ్వు ఇలా చేస్తావు, నీ కర్రీస్ చాలా బాగా చేస్తావు, నీ ఫుడ్ చాలా బాగుంటుంది, ఎలా చేస్తావు నువ్వు చాలా మంచిదారు కదా మమ్మీ అనేసిన తర్వాత, మమ్మీ నాకు ఇట్లా ఒక కార్ తీసుకో మమ్మీ, లేకపోతే ఏదైనా ఒక గిఫ్ట్ కొని మమ్మీ అని అడుగుతాను అనమాట. ఎందుకు ఎవరైనా సరే ఫస్ట్ కొంచెం పొగిడేసిన తర్వాత ఏదైనా అడిగితే వాళ్ళు నో చెప్పడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. వాళ్ళు చాతకపోయినా కూడా వాళ్ళు అట్లీస్ట్ దానికి కొంచెం మనకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. అందుకు ఇన్ని సేవలు చేసిన తర్వాత ఇప్పుడు కూర్చొని మనం ఏం చేస్తామంటే వాళ్ళ అష్టోత్తరాలకి చదువుతాం అనమాట. అష్టోత్తరాలు అంటే ఏంటి, వాళ్ళకి డిఫరెంట్, ఇప్పుడు దేవుళ్ళకి డిఫరెంట్ నామాలు ఉంటాయి, నేమ్స్ ఉంటాయి. ఆ నేమ్స్ ఎందుకు వస్తాయంటే, అష్టోత్తరం అంటే దేవుడి యొక్క డిఫరెంట్ నేమ్స్. ఆ నేమ్స్ ఎందుకు వస్తాయంటే, ఇప్పుడు గోవింద అంటాం కదా, గోవింద అంటే ఆయన అసలు అట్లా పరవశించిపోతాడు, ఓ మై గాడ్ ఆయన అసలు ఏంటి అట్లా వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయన గోవర్ధన పర్వతం ఎత్తి ఎంతో మంది జనాలు, ఒక్క ఆవు పిల్లకు కూడా హాని జరగకుండా చూసుకున్నారు. అందుకు ఆయన పేరు వచ్చింది, ఆయనకు ఆ గోవిందుడు అనే పేరు వచ్చింది. అందుకు ఆ గోవిందుడు అనే పేరంటే ఆయనకి ప్రీతికరం అనమాట. ఎందుకంటే నేను జనాల్ని రక్షించేటప్పుడు వచ్చిన పేరు. ఇప్పుడు మహిషాసుర మర్దిని అని అంటే కాళీమాత, ఇట్లా కొంచెం ఎట్లా అంటే కొంచెం పవర్ఫుల్ అవతారాలు అనమాట. ఆ అవతారాలు ఉన్న పేర్లు ఎట్లా అంటే వధించడం వల్ల వచ్చింది, చెడుని తీసేయడం వల్ల వచ్చింది. సో అలాంటి నామాల కంటే ఇట్లాంటి కొన్ని ప్రీతికరమైన, ఇప్పుడు శివుడికి బోలాశంకరుడు అంటే ఏం లేదు, ఆయనకి కొంచెం లింగం మీద కొంచెం వాటర్ పోసేసి స్వామి రావణాసురుడు అంట ఒక మంచి పాట పాడాడంట. పాడేసి ఒక వరం అడుగుతాడు, నాకు నువ్వు లింగ రూపంలో లంకలో ఉండాలని చెప్పేసి ఒక వరం అడిగితే ఎంబడే ఇచ్చేస్తారు. ఎందుకు, బోలాశంకరుడు కదా, అలా వరం ఇచ్చేస్తాడు. తర్వాత విష్ణుమూర్తి వచ్చి, ఏంటి శివయ్య నువ్వు ఇలా వరం ఇచ్చేసావు రావణాసురుడికి, ఇంకేమన్నా ఉందా అని అంటే, అయ్యో నన్ను పొగుడుతూ పాట పాడాడే, నేను అందుకే మర్చిపోయి ఇచ్చేసాను నేను వరం అని అంటాడు అనమాట శివయ్య. అందుకే ఆయన ఇట్లా ఇచ్చేస్తాడు వరాలు. శంకరుడు ఆయన ఒక్క సెకండ్లో వరాలు ప్రసాదించే స్వామి. ఆయన అందరూ ఎలా అంటే శివయ్యను కోపంగా మనిషి అన్న చూస్తారు, కానీ అలా కాదండి, ఆయన బోలాశంకరుడు. అలా పాట పాడండి, అలా నీళ్లు పోయిండోడు, ఒక బిల్వపత్రం వేయండి, కరుణిచ్చేస్తారు. సో అలాంటి నామాలు
ఎన్నో మంచి పనులు చేయడం వల్ల వచ్చిన నామాల్ని మనం అష్టోత్తరాలు ఆహా స్వామి ఓ గోవింద అని అంటే ఎట్లా అనిపిస్తుంది? ఇదంటే ఓ నేను ఇంత మంచి పని చేశాను కదా, ఇది కదా నన్ను ఇలా అంటున్నారు కదా అని చెప్పేసి ఆయన కూడా హ్యాపీగా ఉంటారు. అట్లా ఏ దేవుడికైనా సరే వాళ్ళు అష్టోత్తరాలు చదువుతున్నప్పుడు వాళ్ళు పొగుడుతున్నట్టు మనం అష్టోత్తరాలు చదువుతున్నాం అంటే అప్పుడు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు ఒక మనిషి కానీ ఒక దేవుడి కానీ ఎవరైనా హ్యాపీగా ఉన్నప్పుడు మీ కోరిక అడగండి. అందుకే ఎప్పుడైనా సరే మనం ఈ సేవలు మొత్తం చేసిన తర్వాత అష్టోత్తరం చదివిన తర్వాత మనం కోరిక చెప్పుకోవాలి అని అంటాము. కోరిక చెప్పుకుంటాం కదా అష్టోత్తరం చదివిన తర్వాత. అప్పుడు నెక్స్ట్ వచ్చే స్టెప్ ఏంటంటే ఇప్పుడు స్వామివారికి ఇట్లా పడుకొని అలా వింటూ ఉంటారనమాట. మనం అష్టోత్తరాలు ఆ ఫ్లోలో మనం కోరిక కూడా అడిగేస్తాం. అడిగేసిన ఈ స్వామివారిని ఏం మాట్లాడకూడదు అనమాట. ఏంటంటే ధూపం వేసేయాలి. ధూపం వేసేసి దీపం పెట్టేసి తర్వాత నైవేద్యం ఫుడ్ పెట్టాలి ఆయనకి. మరి ఎంతసేపు మీ కోరికలు విన్నాడు, మీరు పొగిడింది విన్నాడు, అన్ని ఇంత సేవలు చేయించుకున్నాడు, ఆయన అలిసిపోడా. సో అందుకే ఇప్పుడు కూర్చోబెట్టి నైవేద్యం పెట్టండి. నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికి తాంబూలం ఇవ్వండి. తాంబూలం ఇచ్చిన తర్వాత అప్పుడు హారతి ఇవ్వండి. హారతి ఇచ్చిన తర్వాత మీ పూజ అక్కడితో స్వామివారికి మీరు చేయాల్సిన సేవల వరకు చేసినట్టే. ఇంకా స్వామివారు నో చెప్పరు. ఫస్ట్ ఆయన చెప్పరు. ఇంకెంత కఠినమైన కోరికైనా కూడా ఆయన మనం ఆ ఛాన్స్ ఇవ్వలా. ఏమైనా మాట్లాడటానికి ఫుడ్ పెట్టేస్తున్నాం, మనం ఏమైనా అనేస్తే నీరాజం ఇచ్చేస్తున్నాం, ఏమైనా అంటే తాంబూలం ఇచ్చేస్తున్నాం. సో ఆ ప్రాసెస్ అనేది చేయండి. తర్వాత మంత్రపుష్పం మనం ఏదైతే కోరిక అడిగామో ఆయన దగ్గర మీకు పాదాల దగ్గర పెడుతున్నాను అని చెప్పేసి కొన్ని పూలు కొన్ని అక్షింతలు తీసుకొని దండం పెట్టుకొని ఆయన పాదాల దగ్గర పెట్టండి. మంత్రపుష్పం అయిపోయిన తర్వాత ఇప్పుడు స్వామివారు వచ్చారు, అన్ని పూజలు చేశాము. మీరు అంత పర్ఫెక్ట్ చేసేస్తారా? లేదు కదా, ఎక్కడో చోట తప్పు లేదు చేస్తారు కదా. సో దానికి కూడా ఒకటి చేయాలి. దానికి ముందు ఏంటంటే మనము లోక తీర్థాలు మొత్తం తిరిగి రాలేము. తర్వాత ఎన్నో దేవాలయాలు ఉంటాయి. ఇప్పుడు శివుడు కాశీలో ఉంటారు, అరుణాచలంలో ఉంటారు. ఎక్కడున్నా శివుడు ఒక్కలే కదా. ఆ శివుడే మన ఇంటికి వచ్చినప్పుడు ఈ ప్లేస్లన్నీ తిరిగాల్సిన పని ఏంటి? మనం ఆయన చుట్టూనే 3 ప్రదక్షిణలు చేస్తే భూప్రపంచం మొత్తం అన్ని లోకాలు తిరిగేసినట్టే కదా. ఆయనే వచ్చున్నారు. అందుకే ప్రదక్షిణ చేయండి వాళ్ళ చుట్టూ. ఇంకా మీకు అన్ని హెల్త్ పరంగా అన్ని విధాలుగా అంటే లోకల్లో ఉండే మంచి మొత్తం కూడా అక్కడే ఉన్నప్పుడు దాని చుట్టూ ప్రదక్షిణ చేసి, ప్రదక్షిణకి మాత్రం చాలా చాలా దేవుడు ఇష్టపడేది ప్రదక్షిణ. అందుకే ప్రతి గుడికి వెళ్ళినప్పుడు ముందు ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ చేయకుండా మీరు ఏ పూజ చేసినా చల్లదనమాట. అందుకే ప్రదక్షిణ చేయాలి. ఇప్పుడు స్వామివారు అన్నీ విన్నారు, తిన్నారు, తాంబూలం ఇచ్చారు, నీట్గా అందంగా ఉన్నారు చాలా. సో ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ చేసినట్టు ఇప్పుడు మీరు తప్పులు అయితే చేస్తారు కదా. సో ఆ తప్పులకి అయ్యో స్వామి అని చెప్పేసి చెంపలు వేసుకొని లంపలు వేసుకొని చెవులు పట్టుకొని నేను ఏదన్నా తెలిసి తెలియక పొరపాటున తప్పు చేసి ఉంటే, నాకు తెలిసి అయితే చేయలేదు, సో తెలియక చేశాను కదా మీరు క్షమించండి ప్లీజ్ అని చెప్పేసి ఒకసారి అడగండి. అడిగితే ఆయన క్షమిస్తారు. క్షమించినట్టు ఆయన మిమ్మల్ని దీవిస్తున్నారు. అయ్యో ఇంత పూజ చేశాడే నా కొడుకు, లేకపోతే మా అమ్మ ఇంత పూజ చేసినా అనుకుంటారు కదా దేవుడు. అనుకొని మిమ్మల్ని క్షమిస్తున్నారు, మిమ్మల్ని దీవిస్తున్నారు అని మీరు అనుకోవాలి. సో దాన్ని క్షమాప్రార్థన అంటారు. ఇంత చేసిన తర్వాత మీ ఒక్కరింటికాడ కూర్చొని అందరిలోకి ఎప్పుడు వెళ్తాడు దేవుడు? అందుకు క్షమాప్రార్థన అయిన తర్వాత స్వామి మీరు విశ్రాంతి. అందుకే ఎప్పుడైనా చేయించాలంటే డిఫరెంట్ అంటే నృత్యం కానీ అంటే కొన్ని ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఇతర ఉపచారాల పూజలను ఉంటాయి అన్నమాట. ఇవి నేను చెప్పిన మెయిన్ స్టెప్స్. ఇప్పుడు నేను చెప్పేది అంటే గీతం, శ్రావణం అంటే ఏంటంటే పాట పాడండి, డాన్స్ వేయండి, వేరియస్ యాక్ట్స్ ఉంటాయి, ఎన్నో కళలు ఉన్నాయి. ఆ కళలన్నీ ప్రదర్శించండి దేవుడి ముందు. అన్నీ చేసిన తర్వాత అలా ఒకటి ఏదన్నా నెమలి పించాలు తీసుకుని అలా స్వామివారిని అలా పడుకోబెట్టండి. ఆయన అలా పడుకున్న విశ్రాంతి తీసుకుంటాను. మీరు వచ్చి మీ కోరికలు వినాలి, మీరు చేసిన పూజలు అన్నీ చూసుకోవాలి. గంట సేపు మీరు ఆయన కూర్చోబెట్టి అలా అంతా చేస్తారు. పడుకోబెట్టరు ఆయన. ఇప్పుడు మీ పిల్లోడికి అన్ని స్నానం చేసి మంచిగా బుగ్గుని చుక్కలు అన్నీ పెట్టేసి పడుకోబెడతారు కదా, ఉయ్యాలేసి అలా ఊపినట్టు. ఆయన కూడా అలా ఊపుతున్నట్టు అనుకొని ఆయన విశ్రాంతి తీసుకోమనండి. తర్వాత విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆయన ప్లేస్కి వెళ్ళిపోతారు. వైకుంఠం అయితే వైకుంఠం, కైలాసం అయితే కైలాసం వెళ్తారు. సో మీరు దేవుడు వస్తాడు, మార్నింగ్ వస్తాడు అంతే. ప్రతి ఇంటికి ప్రతిరోజు వస్తాడు. మీరు నిద్రపోవడం వల్ల ఆయన రాలేదనుకోవడం అది మన భ్రమ. సో ఆయన వస్తాడు. వచ్చినప్పుడు మనిషి ఆకారంలోనో లేకపోతే ఏదో ఆకారంలో కనిపించడం కాదు, ఉన్నాడు అనుకోండి అక్కడ. మీరు అనుకుంటే ఆయన ఉంటాడు అక్కడ. సో ఇవన్నీ కూడా నేను ప్రతిదీ వస్త్రం అంటే నిజంగా వస్త్రం పెట్టాలా అని చెప్పేసి అడుగుతాను. ఏం అక్కర్లేదు. 2 ఫస్ట్ థింగ్ ఆచమనం గిన్నెలు ఉంటాయి కదా, అది మీకొకటి దేవుడికి ఒకటి పెట్టుకోండి. ఏం చేస్తారంటే ఈ పూజ అంతా కూడా మీరు ఏ పూజ చేసినా కూడా ఫస్ట్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటి, గణపతి పూజ చేయటం. గణపతికి ఈ 16 ఉపచారాలు చేయండి. తర్వాత మీరు శనివారం పూట పూజ చేస్తున్నారా, సోమవారం పూట పూజ చేస్తున్నారా బట్టి ఆ స్వామివారికి మీరు పూజ చేయొచ్చు 16 విధాలుగా.
సో ఫస్ట్ గణపతి పూజ చేస్తారు కదా, గణపతి పూజ చేసినప్పుడు ఫస్ట్ ఆచమనం చేస్తున్నారండి మీరు ఏ స్వామివారికైనా. అప్పుడు ఒక స్పూన్ వాటర్ తీసుకొని పక్క దాంట్లో వేయండి. అవే పాలు, అవే నీళ్లు, అవే వస్త్రం, అదే అన్ని మీ దగ్గర ఏమి లేకపోయినా కూడా ఆ వాటర్లోనే మీరు ఉంది అని ఊహించుకోవాల్సిందే. అప్పుడు స్వామివారు నిజంగానే స్వీకరిస్తారు దాన్ని. మీరు నమ్మండి, తర్వాత దేవుడు మీరు నమ్మిన దాన్ని నమ్ముతాడు. ఆయన కూడా దాన్ని తీసుకుంటాడు. మీరు హార్ట్ఫుల్గా ఇస్తే ఆయన హార్ట్ఫుల్గా తీసుకుంటాడు. సో దాన్ని అలా చేయండి. అంతేకాని నేను రోజుకో వస్త్రం తీసుకొచ్చేస్తా, లేకపోతే నేను ఆభరణాలు అన్నా కాబట్టి రోజుకు ఆభరణం తీసుకొచ్చేస్తా, లేకపోతే తాంబూలం అంటే రోజు తమలపాకులు పెట్టేంత తాంబూలం అవసరం. వ్రతాలు చేసుకున్నప్పుడు తప్పదు, బట్ ఇలా చేసుకున్నప్పుడు మీరు ఆచరణ తీసుకొని ఒక వాటర్, ఒక స్పూన్తో ఒక వాటర్ ఇంకొక గ్లాస్లో వేయండి. ఆ వాటర్ డ్రాప్ మళ్ళీ ఇంకొకటి చెప్తున్నారు, ఇంకో స్టెప్, మళ్ళీ ఇంకో వాటర్. అట్లా ఫస్ట్ గణపతికి, తర్వాత మీరు అనుకున్న దేవుడికి అలా పూజ చేయాలి. రోజు గణపతికి కూడా